ఢిల్లీలో చేవెళ్ల ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వరరెడ్డి మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. విచిత్రంగా ఉంది, ఎందుకంటే అక్కడ బీజేపీ పార్టీ మీద తెలంగాణలో ఎంతో దుష్ప్రచారమైంది. అక్కడనేమో మీరు కవితను అరెస్ట్ చేయలేదు, అరెస్ట్ చేయి అంటున్నారు. మళ్ళీ ఇక్కడికి వచ్చి అదే లిక్కర్ స్కామ్లా ఆమ్ ఆద్మీకి సపోర్ట్ ఇస్తున్నారు కాంగ్రెస్ పార్టీ. తెలంగాణలో ఒక మాట లిక్కర్ స్కామ్ మీద, ఇక్కడ ఉల్టా మాట. ఎక్కడైతే తెలంగాణలో కవితను అరెస్ట్ చేయమంటుండ్రో, కవిత మీద యాక్షన్ తీసుకున్న వాళ్ళు ఇక్కడికి వచ్చి అదే లిక్కర్ స్కామ్లా అరవింద్ కేజ్రీవాల్ ఆమ్ ఆద్మీకి సపోర్ట్ ఇస్తున్నారు. అంటే కాంగ్రెస్ కన్ఫ్యూజ్ పార్టీయా, ప్రజలను కన్ఫ్యూజ్ చేస్తుందా, మోసం చేస్తుందా? అక్కడో మాట, ఇక్కడో మాట. ఇంకో ప్రచారము, పెద్ద దుష్ప్రచారము తెలంగాణనే మొదలైంది. తెలంగాణ కాంగ్రెస్ వాళ్ళే మొదలుపెట్టింది. ఏంటంటే మోడీ వస్తే రాజ్యాంగాన్ని మార్చి రిజర్వేషన్స్ తీసేస్తారు. నిజంగానే వాళ్ళకి హక్కు కూడా లేదు అట్లా మాట్లాడుతందుకు. అంబేద్కర్ను ఓడగొట్టిన వాళ్ళు, అంబేద్కర్ను అవమానించిన వాళ్ళు, వాళ్ళకు హక్కు కూడా లేదు. కానీ ఇంకా విచిత్రం ఏంటంటే ఇక్కడ రాయ్బరేలీలా ఆడ రిజర్వేషన్స్ పెట్టిండ్రు. ఎవరు? కాంగ్రెస్ పార్టీ. స్వాతంత్రం నుంచి ఇప్పటి వరకు రాయ్బరేలీలో రిజర్వేషన్స్. ఏం రిజర్వేషన్స్? అది రిజర్వ్డ్ ఫర్ గాంధీ ఫ్యామిలీ అని. రాయ్బరేలీలో 31% ఎస్సీస్ ఉన్నది. ఇప్పటి వరకు దాన్ని ఎస్సీ కాన్స్టిట్యున్సీ చేయలేదు. ఎందుకంటే అది రిజర్వ్డ్. రిజర్వేషన్స్ పెడితే ఎస్సీలకు పెట్టాలియా, పేదోళ్ళకి పెట్టాలి, వెనుకబడిన జాతులకు పెట్టాలి, ఎస్సీ కులాలకు పెట్టాలి. వీళ్ళు రిజర్వేషన్స్ ఏమో రాయ్బరీ, అమేతీలు కూడా అంతే. ఎస్సీ జనాభా చాలా ఎక్కువ ఉంటుంది. కానీ స్వాతంత్రం నుంచి ఇప్పటి వరకు అది ఎస్సీ కాన్స్టిట్యున్సీ కాదు, గాంధీ రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీగా ఆ రిజర్వేషన్స్ పెట్టుకున్నారు వాళ్ళకు. ఇంకోటి, మొన్న అయినా తెలంగాణ కూడా వాళ్ళు సామాజిక న్యాయం అని మాట్లాడతారు. కానీ చూడబోతే 4 ఎస్సీ కాన్స్టిట్యున్సీస్ ఉన్నాయి. 3 ఎంపీ లోక్సభ కాన్స్టిట్యున్సీస్, 1 బై ఎలక్షన్స్, సికింద్రాబాద్ కంటోన్మెంట్. ఆ 4 ఒక్కటి కూడా మాదిగలకు ఇయ్యలేదు. అన్నీ కూడా అది సామాజిక న్యాయం లేకుండానే వాళ్ళు టికెట్లు ఇచ్చిందని నేను చెప్తున్నాను. మరోసారి మీడియా మిత్రులందరికీ నమస్కారం. కాంగ్రెస్ పార్టీ అటోటి మాట్లాడుతుంది, ఇటోటి మాట్లాడుతుంది, రేపోటి మాట్లాడుతుంది, మాపోటి మాట్లాడుతుంది. వాళ్ళు కన్ఫ్యూజ్ పార్టీ, ప్రజలను కన్ఫ్యూజ్ అని మోసం చేసే పార్టీ కాంగ్రెస్ పార్టీ. అందరికీ నమస్కారం. మీడియా మిత్రులందరికీ ధన్యవాదాలు. इंग्लिश में बोलो, ये नहीं? Yes, I will take on it. Yeah.